నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను హిమబిందు. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే ఎన్నికల కమిషన్ యాక్షన్ ఎపిసోడ్ స్టార్ట్ చేసింది. పలువురు ఐఏఎస్, ఐపీఎస్లు, నాన్ క్యాడర్ అధికారులను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 3 ఎస్పీలు, 9 మంది నాన్ క్యాడర్ పోలీస్ అధికారులు, 4 కలెక్టర్లను బదిలీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్తో పాటు నిజామాబాద్, వరంగల్ సిపిలు సత్యనారాయణ, రంగనాథ్ని బదిలీ చేశారు. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, నిర్మల్ జిల్లాల కలెక్టర్లను కూడా తొలగించాలని కమిషన్ ఆదేశించింది. రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ ముష్రఫ్ అలీ, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ శ్రీదేవి పైన బదిలీ వేటు పడింది. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే ఎన్నికల కమిషన్ యాక్షన్ ఎపిసోడ్ స్టార్ట్ చేసింది. పలువురు ఐఏఎస్లు, ఐపీఎస్లు, నాన్ క్యాడర్ అధికారులను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 3 ఎస్పీలు, 9 మంది నాన్ క్యాడర్ పోలీస్ అధికారులు, 4 కలెక్టర్లను బదిలీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్తో పాటు నిజామాబాద్, వరంగల్ సిపిలు సత్యనారాయణ, రంగనాథ్ని బదిలీ చేశారు. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, నిర్మల్ జిల్లాల కలెక్టర్లను కూడా తొలగించాలని కమిషన్ ఆదేశించింది. రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ ముషరఫ్ అలీ, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ శ్రీదేవి పైన కూడా బదిలీ వేటు పడింది. ఈ బదిలీలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్. శేఖర్, చెప్పండి, ప్రస్తుతం చూస్తున్నాం ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడం, బదిలీలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సంఘం యాక్షన్ షురూ చేసిందని చెప్పుకోవాలి. ఈ రోజు కొద్దిసేపటి క్రితమే కొంతమంది కలెక్టర్లు, అట్లాగే ఎస్పీలను, 3 కమిషనర్లను కూడా బదిలీ చేసింది. రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నిర్మల్ జిల్లా కలెక్టర్ల మీద బదిలీ వేటు వేసింది. అట్లాగే 13 మంది ఎస్పీలు, కమిషనర్లకు సంబంధించి హైదరాబాద్, అట్లాగే వరంగల్, నిజామాబాద్ 3 కమిషనర్లను కూడా బదిలీ చేసింది. ఇక కొంతమంది అధికారులకు సంబంధించి రవాణా శాఖ కార్యదర్శి, అట్లాగే ఎక్సైజ్ శాఖ డైరెక్టర్, వాణిజ్య శాఖ పనులకు సంబంధించినటువంటి కమిషనర్, అట్లాగే ఇతర అధికారులను కూడా బదిలీ చేస్తూ ఆదేశాలు కూడా ఇచ్చారు. ఇక రేపు సాయంత్రం లోపు ప్యానెల్ పంపాలంటూ కూడా సిఎస్ కి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఎఫెక్ట్ అన్నది కొంత రాజకీయ వర్గాల్లో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. రీసెంట్ గానే కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్రంలో పర్యటించింది. 3 రోజుల పాటు కేంద్ర బృందం సెంట్రల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో 17 మంది బృందం తెలంగాణ రాష్ట్రంలో పర్యటించింది. ఆ పర్యటనల సందర్భంగా చాలా రాజకీయ పార్టీలు, ఇంక్లూడింగ్ అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అధికారుల మీద ఫిర్యాదులు చేసినట్లు ఇంటర్నల్ గా సమాచారం ఉందని చెప్పుకోవాలి. ఇక విపక్ష పార్టీలు, అన్ని పార్టీలు కూడా అధికారుల మీద ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో కేంద్ర బృందం అధికారులతో భేటీ అయినటువంటి సందర్భంలో హెచ్చరికలు కూడా జారీ చేసింది. హెచ్చరికలు జారీ చేసినటువంటి వారం రోజుల లోపే ఈ అధికారుల యొక్క బదిలీ జరగడం అన్నది కొంత రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి దీని మీద ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది, అధికార పార్టీ ఏ రకంగా స్పందిస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. ఓకే శేఖర్, థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా సామర్లకోటలో రేపు సీఎం జగన్ పర్యటించనున్నారు. సామర్లకోట జగనన్న కాలనీలో జరిగే సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరి దొరబాబు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పరిశీలించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇక్కడ నిర్మించిన 2 లేఅవుట్లలో 2414 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది ప్రభుత్వం. వ్యవసాయం, పౌర సరఫరాల శాఖపై తాడేపల్లిలో తన క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేపట్టారు. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతి పంటకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ధాన్యం కొనుగోలు సమయంలో రైతులకు మేలు జరిగేలా చూడాలని సూచించారు. ఎప్పట్లానే మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా నివారించాలన్నారు. పీడీఎస్ ద్వారా మిల్లెట్లను ప్రజలకు పంపిణీ చేయాలన్నారు సీఎం జగన్.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తీరుపై మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఆమె పేరుకే బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నా టీడీపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నట్టు అనుకుంటున్నారని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా ఆమె ఇలానే వ్యవహరించారన్నారు. ఆమె ఏపీ బీజేపీని ఏపీ టీడీపీ మనెవరో అంటున్నారు టీడీపీ అధ్యక్షురాలు ఆమె ఉన్నట్టుందని. ఎందుకంటే స్టాఫ్ గ్యాప్ అయినా జైల్లో ఉన్నాడు కదా, పేరు బీజేపీ అయినా టీడీపీ అధ్యక్షురాలుగానే వ్యవహరిస్తున్నట్టు కనపడతా. అంటే పదవులు వేసినా వేరే అజెండా ఉండట్లా. ఈ మధ్య కూడా ఢిల్లీకి పోయి ఎట్లా అర్జెంటుగా ఆయన ఎట్లా విడుదల చేయించాలనే ప్రయత్నాల్లో కూడా ఉన్నట్టున్నారు. ఆమె ఏదో గవర్నమెంట్ ప్రభుత్వం మీద పోరాటం అనడం, అక్కడ ఏదో కలవడం, అక్కడ పోయి అర్జెంటుగా ఆయన ఎట్లా విడుదల చేయించాలని ప్రయత్నాలు చేయడం చేస్తున్నట్టున్నారు. అవసరమైతే దానికి ఏదైనా సరే ఆయన మీకు సహకరిస్తారు ఫ్యూచర్లో కూడా హామీ ఇచ్చారని కూడా అంటున్నారు బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని కలిసి. చంద్రబాబు లోకేష్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు లోకేష్ ఇద్దరు ప్రజాధనాన్ని దోచుకున్నారన్నారు. దీనికి సంబంధించి పక్కా ఆధారాలున్నాయి కాబట్టే చంద్రబాబుని అరెస్ట్ చేశారన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, ప్రజాధనాన్ని దోచుకున్నారు. ప్రజాధనాన్ని దోచుకున్న వాళ్ళని, అన్యాయం చేసిన వాళ్ళని, అవినీతి చేసిన వాళ్ళని జైల్లో పెడితే సింపతి రాదు. చూసుకోండి మీరు, ఇదే పచ్చి ఉదాహరణ. చంద్రబాబుని జైల్లో పెడితే సింపతి ఎందుకు రాదు అంటే చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారంటే ఎందుకు నమ్ముతున్నారంటే ఆధారాలు కూడా చూపిస్తున్నారు న్యాయస్థానంలో. ఇంకోటి మాట చెప్తానయ్యా, లోయర్ కోర్ట్, ఏసీబీ కోర్ట్, హైకోర్ట్, సుప్రీం కోర్ట్ ఎక్కడ రిలీఫ్ వచ్చిందా? పిటిషన్ 8 డిస్మిస్ కావడం, పిటిషన్ 8 డిస్మిస్ కావడం అంటే ఏంటి? బేస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఈ నెల 16న విశాఖలో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఐటీ కంపెనీల రాకతో విశాఖపట్నం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 16వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా చేయబోతా ఉన్నాం. ఇన్ఫోసిస్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఐటీ సంస్థలు విశాఖపట్నం వైపు చూస్తున్నటువంటి తరుణంలో నగరం ఒక ప్రాముఖ్యత చెందినటువంటి నగరంగా నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ చూసాం. సో డెఫినెట్గా ఇన్ఫోసిస్ రాకతో విశాఖపట్నంలో ఐటీ సెక్టర్ మరింత అభివృద్ధి చెందేటువంటి దానికి మిగిలినటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మిగిలినటువంటి ప్రముఖ ఐటీ సంస్థలు కూడా విశాఖపట్నం వైపు చూసేటువంటి దానికి కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. నారా లోకేష్ రెండో రోజు సిఐడి విచారణ ముగిసింది. ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలపై సిఐడి వరుస ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తోంది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుకి ఒత్తిడి చేశారా లేదా? మీరు మంత్రి అవ్వగానే మిమ్మల్ని మంత్రివర్గ ఉపసంఘంలో ఎందుకు చేర్చారు? మంత్రివర్గ ఉపసంఘంలో ఇతర సభ్యులను ఒత్తిడి చేశారు కదా అని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ సిఐడి విచారణ ముగిసింది. ఐఆర్ఆర్ అలైన్మెంట్ మార్పు కేసులో సిఐడి ఎదుట పునీత్ హాజరయ్యారు. 5 గంటల పాటు పునీత్ ని సిఐడి అధికారులు విచారించారు. రేపు మళ్లీ విచారణకు రావాలని సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంగళ్లు కేసులో రేపటి వరకు చంద్రబాబుని అరెస్టు చేయొద్దని, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సోమవారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశించింది. ఏపీ ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ కి సంబంధించి వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రేపు మధ్యాహ్నం 3 గంటలకు తుది తీర్పు ఇస్తామన్నారు. మరోవైపు చంద్రబాబు లాయర్లు దాఖలు చేసిన రైట్ టు ఆడియన్స్ పిటిషన్ ని కూడా కొట్టేసింది ఏసీబీ కోర్టు. రైట్ టు ఆడియన్స్ పిటిషన్ ద్వారా పీటీ వారెంట్లలో తమ వాదనలు వినాలని చంద్రబాబు న్యాయవాదులు కోరగా, పీటీ వారెంట్లకు రైట్ టు ఆడియన్స్ పిటిషన్ వర్తించదని సిఐడి న్యాయవాదులు వాదించారు. సిఐడి న్యాయవాదులతో ఏకీభవించిన న్యాయమూర్తి పీటీ వారెంట్లలో రైట్ టు ఆడియన్స్ పిటిషన్ పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేశారు. చంద్రబాబు ఓటుకు కోట్ల కేసు విచారణ వాయిదా పడింది. సీనియర్ లాయర్ సిద్ధార్థ లూద్రా అందుబాటులో లేరని 4 వారాలు వాయిదా వేయాలని బాబు తరపు న్యాయవాది కోరారు. విచారణ తేదీని ఖరారు చేస్తామని ధర్మాసనం ప్రకటించింది.
ఉత్తరాంధ్రలో సీఎం క్యాంప్ కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుపై కమిటీ ఏర్పాటైంది. విశాఖపట్నంలో సీఎం అదనపు క్యాంప్ కార్యాలయం ఏర్పాటు పరిశీలన చేయాలని కమిటీకి ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్, ఆర్థిక, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీలతో కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎం ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యటనలు, క్షేత్రస్థాయిలో పర్యటనల నిమిత్తం అవసరమైన కార్యాలయాల ఏర్పాటుపై పరిశీలన చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ మాయమాటల్ని ప్రజలు నమ్మొద్దని కోరారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ లో పెద్ద ఎత్తున చేరికల కార్యక్రమం జరిగింది. నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత బిలియా నాయక్ సహా పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. కొడంగల్ నన్ను ఓడిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఆ సన్యాసి మళ్ళీ పోటీ చేస్తాడు, అది వేరే విషయం. కానీ అంటే ఈ బేకార్ మాటలు, బేకార్ డైలాగులు, ఇళ్లకు సున్నాలు వేయించుకున్నాడు, కొత్త అంగిలాగులు, కొత్త లాల్చి పైజామాలు, ఇదివరకు చూసిన కథనే తప్ప ఏముండదు. అంతా బోగస్ ముచ్చట, బోగస్ కథ. కానీ ఒక్కటి మాత్రం కాంగ్రెస్ వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. ఏం చేస్తారంటే కాంగ్రెస్ వాళ్ళకు ఎలక్షన్ అంటే ఏటీఎం. ఎలక్షన్ వచ్చిందంటే పీసీసీ ప్రెసిడెంట్ సంపుడిగా ఏముంది. ఒకనాడు ఓటుకు నోటు, కరెక్ట్గా 5-6 ఏళ్ల కిందట ఓటుకు నోటు ఎవరది? ఇదే రేవంత్. ఇవాళనేమో సీటుకు నోటు. అందుకే ఇప్పుడు ఆయన ఇక రేవంత్ అంటలేరు, ఇప్పుడు రేట్ ఎంత అంటున్నారు ఫోన్ చేసి. ఒక్కొక్క సీటుకు బేరం పెట్టి 20 కోట్లు 25 కోట్లను అర్రాస్పాట వాడి మొత్తానికి 4 పైసలు లోపలేసుకోవాలి. ఆగమాగం ఏదో జరిగినట్టు బిల్డప్ చేయాలి తప్ప ఏమి లేదు. వాళ్ళతో ఊదు కాలది, పీరి లేవది, ఏమి కూడా కాదు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కసరత్తు జరుగుతోందని, త్వరలోనే ప్రకటన ఉంటుంది అన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఎమ్మెల్యేలు చేజారతారనే భయంతోనే ముందుగా బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రకటించిందని ఆరోపించారు. వామపక్ష పార్టీలతో పొత్తుల అంశంపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీసుకునే కార్యక్రమాలని, చేయాలనుకున్న కార్యక్రమాలను ఇంటింటికి తీసుకునే వాళ్ళు చెప్పడం జరిగిపోయింది. మా అభ్యర్థులంతా కూడా పార్టీ ప్రాతిపదికనే పోటీ చేస్తారు తప్ప అభ్యర్థుల పేరు మీద ఎన్నికలు ఉండవు. మా పార్టీ నాయకత్వం స్పష్టంగా సిఈసి అయిన తర్వాత ఒక ప్రకటన చేస్తారు. కొద్ది రోజుల్లోనే సిఈసి సమావేశాలు కూడా ఉండొచ్చు. వామపక్ష పార్టీలతో చర్చలు జరుగుతున్నమాట వాస్తవం. కానీ బయట ఏ స్థానాలు ప్రకటన చేసుకొని ఇగో పలానా స్థానాలు ఇచ్చారనే జరిగే ప్రచారం అంతా కూడా అభూత కల్పనే. స్థానాలకు సంబంధించే ప్రక్రియ వాళ్ళు కొన్ని ప్రపోజ్ చేశారు, కొన్నింటిని మేము పార్టీ అధిష్టానం దృష్టి తీసుకుని వెళ్ళాం. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్లో పోలింగ్ తేదీని నవంబర్ 23కు బదులు 25వ తేదీకి మార్చారు. పలు పార్టీలు, ప్రజా సంఘాల విజ్ఞప్తితో ఈసీ పోలింగ్ తేదీ మార్చింది. నవంబర్ 23న భారీగా శుభకార్యాలు ఉన్నందున పోలింగ్ తేదీ మార్చాలని ఈసీకి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల తేదీలను మార్చారు. దేశంలో పలు చోట్ల ఎన్ఐఏ సోదాలు కలకలం రేపాయి. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ క్రమంలోనే ముంబైలో అబ్దుల్ వాహిద్ షేక్ ఇంటికి ఎన్ఐఏ బృందం తనిఖీలకు వెళ్లగా సోదాలకు సహకరించకుండా అతడు హంగామా చేశాడు. గతేడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్ పర్యటనకు బెదిరింపులొచ్చాయి. దానిపై జాతీయ దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగానే సోదాలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ లక్నోలో హై డ్రామా చోటు చేసుకుంది. ప్రభుత్వ భవనం ప్రాంగణంలోకి వెళ్లేందుకు అనుమతి నిరాకరించడంతో అఖిలేష్ యాదవ్ ఏకంగా ప్రహరీ గోడ దూకి లోపలికి వెళ్లారు. ఇవాళ లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి నేపథ్యంలో లక్నోలోని జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్లోకి వెళ్లి ఆయన విగ్రహానికి నివాళి అర్పించేందుకు అఖిలేష్ యాదవ్ ప్రయత్నించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి అక్కడికి చేరుకున్నారు. అయితే నిర్మాణ పనులు జరుగుతున్నాయనే కారణంతో అఖిలేష్ యాదవ్ ని లోనికి అనుమతించలేదు. ఈ నేపథ్యంలో ఆయన ప్రహరీ గోడ దూకి లోపలికి వెళ్లారు. కోలీవుడ్ స్టార్ రజనీకాంత్ భార్య లత చిక్కుల్లో పడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు యాడ్ ఏజెన్సీకి అనుకూలంగా రావడంతో రజనీకాంత్ భార్యపై చీటింగ్ కేసు నమోదైంది. కొచ్చాడియాన్ మూవీకి సంబంధించిన విషయంలో సూపర్ స్టార్ భార్య ఫోర్జరీ, మోసం చేశారని చెన్నైకి చెందిన ప్రముఖ యాడ్ ఏజెన్సీ కోర్టుకు వెళ్లింది. బెంగళూరు హైకోర్టులో తీర్పు లతకి అనుకూలంగా రావడంతో సదరు యాడ్ కంపెనీని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన జస్టిస్ ఏఎస్ బోపన్న, ఎంఎం సుందరేష్తో కూడిన ధర్మాసనం రజనీకాంత్ భార్యపై ఉన్న క్రిమినల్ అభియోగాలను సమర్థిస్తూ తీర్పునిచ్చింది.
బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 393 పాయింట్లు లాభపడింది. 66,473 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 121 పాయింట్ల లాభంతో 19,811 పాయింట్ల వద్ద ముగిసింది. గ్లోబల్ క్యూస్ వల్ల డొమెస్టిక్ ఎక్విటీ మార్కెట్స్ కూడా సెకండ్ డే కోసం తన గెయిన్స్, తన లాభాలు ఎక్స్టెండ్ చేశాయి. యుఎస్ లో మోడరేటింగ్ బాండ్ డీల్స్ కూడా ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ ని బాగా ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేశాయి. ఆయిల్ ప్రైసెస్ లో కూడా ఎక్కువ మూవ్మెంట్ రాలేదు ఇజ్రాయెల్ పాలెస్టీన్ కాన్ఫ్లిక్ట్ వల్ల. సో ఫోకస్ వన్స్ అగైన్ ఇవాళ మ్యాక్రో ఎకానమీ మీద షిఫ్ట్ అయింది. అనలిస్ట్ అందం ఏంటంటే యుఎస్ ట్రెజరీ ఎక్కువ ఇక్కడి నుంచి స్పైక్ అయిపోతే దానివల్ల గ్లోబల్ స్టెబిలిటీ వస్తుంది కొంచెం ఎక్విటీ మార్కెట్స్ లో, అండ్ ఎన్కరేజ్ ఇన్వెస్టర్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎక్విటీ మార్కెట్స్. ఎక్కువ రిస్క్ ఆన్ స్ట్రాటజీ తీసుకోగలుగుతారు ఇన్వెస్టర్స్ ఇఫ్ బాండ్ డీల్స్ ఇక్కడి నుంచి రైజ్ అయిపోతే. నిఫ్టీ ఇవాళ 19,800 పై సెటిల్ అయింది, సపోర్టెడ్ బై మోస్ట్ సెక్టర్స్. సెన్సెక్స్ కూడా 0.6% లాభాలతో క్లోజ్ అయింది. ఐటీ, పిఎస్యూ బ్యాంక్ ఇండిసీస్ వర్ ది ఓన్లీ వన్స్ ఏవి నెగటివ్ టెరిటరీలో క్లోజ్ అయ్యాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, రియల్ ఎస్టేట్ సెక్టర్స్ ఇవేమో టాప్ పర్ఫార్మర్స్ ఉండేవి. ఇండివిజువల్ స్టాక్స్ చూస్తే మేము హీరో మోటోకార్ప్, గ్రాసిమ్, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్ ఇవన్నీ స్టాక్స్ ఏమో టాప్ గెయినర్స్ ఉండేవి నిఫ్టీ 50 ఇండెక్స్ లో, వైల్ హెచ్సిఎల్ టెక్, కోల్ ఇండియా, ఎల్టీఐ, మైంట్రీ టాప్ డ్రాగ్స్ ఉండేవి. మీన్ వైల్ మినిట్స్ వస్తున్నాయి ఫెడ్ సెప్టెంబర్ మీటింగ్ నుంచి, అవి రిలీజ్ అవబోతున్నాయి ఇవాళ. అండ్ రేపేమో యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా ఎక్స్పెక్టెడ్. సో అంతా ఫోకస్ ఫెడ్ మినిట్స్ మీద అండ్ యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా మీద ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ రేపు ఇండియా సెప్టెంబర్ సిపిఐ బేస్డ్ ఇన్ఫ్లేషన్, రీటైల్ ఇన్ఫ్లేషన్ ఏది మేము అంటాం అది కూడా రేపు ఎక్స్పెక్టెడ్. సో మోర్ ఓవర్ చైనా నుంచి కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి దట్ వాళ్ళు కొత్త స్టిమ్యులస్ అనౌన్స్ చేయబోతున్నారు ఎకానమీని బూస్ట్ చేయడానికి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అండ్ మ్యాక్రో డేటా డెఫినెట్లీ లైమ్ లైట్ లో ఉంటుంది. రాజకీయంగా ఉత్కంఠ రేపుతున్న వ్యూహం మూవీపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సరికొత్త అప్డేట్ ఇచ్చారు. నవంబర్ 10న వ్యూహం సినిమా, వచ్చే ఏడాది నవంబర్ 25న వ్యూహంకి సీక్వెల్ శపథం రిలీజ్ కానున్నట్టు తెలిపారు. మూవీకి సంబంధించిన పోస్టర్లను ఆర్జీవీ ట్వీట్ చేశారు. స్పోర్ట్స్ అప్డేట్స్ లోకి వస్తే వన్డే ప్రపంచ కప్ లో భారత్ దుమ్ము రేపుతోంది. ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్ లో కాస్త పోటీనిచ్చిన ఆఫ్ఘాన్ బౌలింగ్ లో మాత్రం తేలిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ 272 పరుగులు చేసింది. కెప్టెన్ షాహిదీ 80, అజ్మతుల్లా 62 పరుగులతో రాణించారు. చేజింగ్ లో ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ అద్దరుగొట్టారు. గత మ్యాచ్ లో డకౌట్ అయిన రోహిత్ ఢిల్లీలో మాత్రం రెచ్చిపోయాడు. ఆఫ్ఘాన్ బౌలర్లని ఎడాపెడా బాధేశాడు. కేవలం 84 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్స్లతో 131 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 47 రన్స్ చేయగా తర్వాత కోహ్లీ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దీంతో భారత్ మరో 15 ఓవర్లు మిగిలుండగానే టార్గెట్ అందుకుంది. ఏషియన్ గేమ్స్ లో అదరగొట్టిన భారత బ్యాడ్మింటన్ ప్లేయర్స్ సాత్విక్ సాయిరాజ్, హెచ్ఎస్ ప్రణయ్లను పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి బ్యాడ్మింటన్ ప్లేయర్స్ తో పాటు వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. డబుల్స్ లో గోల్డ్ మెడల్ సాధించాడు అమలాపురం కుర్రాడు సాత్విక్ సాయిరాజ్. ఏషియన్ గేమ్స్ లో అంచనాలకు తగ్గట్టే మెడల్స్ సాధించడం చాలా సంతోషంగా ఉందన్నాడు సాత్విక్. ఇవి ఇవాల్టి నాన్ స్టాప్ అప్డేట్స్.